వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సాగునీరు కూడా సక్రమంగా అందట్లేదు. అన్నిటి మీద కూడా రైతాంగ సమస్యల మీద కలెక్టర్ గారికి ఒక విన్నపం గవర్నమెంట్ తరఫున మా కోఆర్డినేటర్స్ అందరూ కలిసి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రఘుబాబు గారు అందరం కలిసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా చాలా అన్యాయంగా ఎరువుల పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా మనం మెన్యూర్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి పోకడ ఈవేళ ఏం లేదు. మరి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. రైతులకి అదును పదును రైతు అన్నది వ్యవసాయం అదును పదును ఒక సక్రమైన టైంలో అందించలేకపోతే ఎరువులకు ప్రయోజనం కూడా లేదు. ప్లాంటేషన్ వేసేటప్పుడు దమ్ములో మనకి సహజంగా ఎరువులు కావాలి కొన్ని. ఆ ఎరువులు అన్నవి ఇప్పుడు అందటం లేదు రైతులకి. అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతటికి కూడా నీరు లేదు. మా ప్రాంతంలో కూడా ఎక్కువ వీటికంతటికి నీరు అందట్లేదు. ఇవన్నీ ప్రధానమైన సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు తీర్చే దిశగా ఒక రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కోఆర్డినేటర్స్ అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. మరి పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పార్టీల పరంగా చూడకుండా అక్కడ నాయకత్వం అక్కడ పంపిణీ దగ్గర కూడా పార్టీ పరంగా నడుస్తుంది. ఇవన్నీ ఇటువంటి అక్రమాలన్నీ అరికట్టి సక్రమైన పద్ధతిలో అందరికీ అందే విధంగా చేయమని చెప్పి మా రిక్వెస్ట్. అన్నదాత సుఖీభావలో చాలామంది రైతులకు అన్యాయం జరిగిందన్నటువంటి ఒక పరిణామాలు కనిపిస్తుంది, నిజమేనా? ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్. రైతు అన్నదానికి ఒక ప్రధాన వ్యక్తిగా టీడీపీ ఎప్పుడూ భావించలేదు. మొన్న ఏదో స్ట్రోలింగ్ కూడా చూశాను నేను. మా ప్రభుత్వంలో రైతాంగానికి మేమేం చేయమన్నట్టుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి పరాకం చెప్పారో లేకపోతే మనసులో ఉన్నటువంటి మాట బయలుపెట్టారో తెలియదు, కానీ మాట్లాడే విధానం అయితే మాత్రం పూర్తిగా రైతుకు వ్యతిరేకంగా ఉంది. రైతు అన్నవాడు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో కంటే కూడా ఈ జిల్లాలో తీసుకుంటే చాలా పెద్ద శాతం వ్యవసాయం మీద ఆధారపడినట్టు రైతు కూలీ రైతు ఆధారిత జనాభా చాలా పెద్ద సంఖ్య ఉంది. ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం కనుక దీనికి అవసరమైనటువంటి సకాలంలో నీరు, సకాలంలో ఎరువులు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి దానిలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారని మేము భావిస్తున్నాం. ఎరువులు పంపిణీ ఉన్న ఎరువులు కూడా సక్రమైన పద్ధతిలో పంపిణీ జరగట్లేదు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విన్నపించడం జరిగింది. రైతులు అంటే ఉగ్ర రూపం త్వరలో చూపాల్సిన పరిస్థితి. ఓవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు ఎరువుల కృత్రిమ కొరత. రైతుకి సహనం, ఓర్పు ఎక్కువ. సహజంగా రైతు చాలా శాంతి స్వరూపుడై ఉంటాడు. తన వృత్తి అటువంటిది, చాలా కష్టంతో కూడినటువంటి వృత్తి. కానీ కడుపు పండినటువంటి రైతుకి మరీ ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. మరి ఆ పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నాం. కానీ ఆ తిరగబడ్డారని దానికి ప్రభుత్వం స్పందించడం అనేది కరెక్ట్ కాదు. అటువంటి తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానిదే. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున సరైన సక్రమైన రీతిలో ఈ జల పంపిణీ కానీ అలాగే ఎరువులు పంపిణీ కానీ సక్రమైన పద్ధతిలో జరగాలని మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.